ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వంలో మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయనే అంశంపై ఆసక్తి నెలకొంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏకంగా 164 సీట్లు సాధించడంతో మంత్రివర్గ కూర్పు చంద్రబాబుకు సవాల్గా మారింది. మొత్తం 25 మందికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. జనసేనకు 3 నుంచి 4, బీజేపీకి 2 వరకు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను కేబినెట్లో చేరాలని చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవితో పాటు పవన్ కోరిన శాఖలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాల ఆధారంగా కేబినెట్ కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సీనియర్లతో పాటు జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. ఇక జిల్లాల వారీగా చూస్తే ఫస్ట్ కృష్ణా జిల్లా కొల్లు రవీంద్ర టీడీపీ, సుజనా చౌదరి బీజేపీ ఎమ్మెల్యే, కామినేని శ్రీనివాస్ బీజేపీ, మండలి బుద్ధప్రసాద్ జనసేన, కృష్ణా జిల్లా నుంచి హేమాహేమిలు గెలిచారు. ఇందులో ముఖ్యంగా టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర పేరు వినిపిస్తోంది. గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు. బీజేపీ నుంచి సుజనా చౌదరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఆయన ఎంపీగా కూడా పనిచేశారు. గతంలో టీడీపీలో కూడా పనిచేశారు. కామినేని శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. జనసేన నుంచి మండలి బుద్ధప్రసాద్. అయితే కృష్ణా జిల్లా నుంచి ఇద్దరికి మాత్రమే మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే నెల్లూరు జిల్లా నారాయణ టీడీపీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ, ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ. నెల్లూరు జిల్లా నుంచి నారాయణ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన సీనియర్ లీడర్, టీడీపీ కోసం ఎక్కువగా కష్టపడిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఆయనకు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆనం రామనారాయణ రెడ్డికి కూడా మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గుంటూరు జిల్లా నుంచి చూస్తే గుంటూరు జిల్లా నుంచి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ, నాదెండ్ల మనోహర్ జనసేన, ధూళిపాళ నరేంద్ర టీడీపీ, తెనాలి శ్రవణ్ కుమార్ టీడీపీ. గుంటూరు జిల్లా నుంచి నారా లోకేష్కు మంత్రి పదవి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గతంలో మంత్రిగా పనిచేశారు. ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిచారు. నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ జనసేనకు కుడి భుజంలా పనిచేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా కూడా వ్యవహరించారు. ఆయనకు కీలక పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది. ధూళిపాళ నరేంద్ర పార్టీ కోసం కృషి చేశారన్న పేరు ఉంది. తెనాలి శ్రవణ్ కుమార్ పేరు పరిశీలనలో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే గుంటూరు జిల్లా పెద్దది కావడంతో టీడీపీ నుంచి 3కి ఛాన్స్ ఉండే అవకాశం కనబడుతుంది. ఇకపోతే శ్రీకాకుళం జిల్లా అచ్చెన్నాయుడు అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్నారు. కొండ్రు మురళీమోహన్ టీడీపీ, కూన రవికుమార్ టీడీపీ, గౌతు శిరీష టీడీపీ. శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడుకు ఖరారైనట్లు తెలుస్తోంది. ఎర్రంనాయుడు, అచ్చెన్నాయుడు ఫ్యామిలీ మెంబర్స్ టీడీపీ కోసం పనిచేశారు. ఎర్రంనాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. అచ్చెన్నాయుడుకు కీలక పదవి దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొండ్రు మురళి, కూన రవికుమార్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గౌతు లక్కన్న కూతురు గౌతు శిరీష పేరు వినిపిస్తోంది. మహిళా కోటాలో ఈమెకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంది. గౌతు శిరీషకు కానీ కూన రవికుమార్ ఇద్దరిలో ఒకరికి పక్కాగా వచ్చే అవకాశం ఉంది. ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే కమిడి కళా వెంకట్రావు తెలుగుదేశం పార్టీ, అదితి విజయలక్ష్మి టీడీపీ. విజయనగరం నుంచి కళా వెంకట్రావుకు మంత్రి పదవి కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. కళా వెంకట్రావు టీడీపీకి అవినాభావ సంబంధం ఉంది. ఎన్టీఆర్ నుంచి కూడా టీడీపీలో ఉన్నారు. 35 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి. ఇక అదితి విజయలక్ష్మికి మహిళా కోటాలో మంత్రి పదవి దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక విశాఖపట్నం జిల్లా చూద్దాం. కొనతాల రామకృష్ణ జనసేన, అలాగనే గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ, అయ్యన్న పాత్రుడు టీడీపీ, వంగలపూడి అనిత టీడీపీ, విష్ణుకుమార్ రాజు బీజేపీ. విశాఖ నుంచి కొనతాల రామకృష్ణ, గంటా శ్రీనివాసరావు పేరు వినిపిస్తోంది. వీరు గతంలో మంత్రులుగా కూడా పనిచేశారు. పవన్ కళ్యాణ్ కాకుండా జనసేనను 4 మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ ఉండడంతో వాటిలో కొనతాల పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇక అయ్యన్న పాత్రుడి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా కోటలో 3 మంత్రి పదవులు ఉంటే వాటిలో వంగలపూడి అనిత పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఇక బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజుకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఇక తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ జనసేన, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ, జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం, పంతం నానాజీ జనసేన, ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ. తూర్పుగోదావరి నుంచి హేమాహేమిలు గెలిచారు. పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన సీనియర్ నాయకుడు, ఎప్పటి నుంచి పార్టీనే అంటుపెట్టుకొని ఉన్న వ్యక్తి.
పవన్ కళ్యాణ్ ఎంత గ్యారెంటీనో బుచ్చే చౌదరి కూడా అంతే గ్యారెంటీగా మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. జ్యోతిలాల్ నెహ్రూ పేరు పరిశీలనలో ఉంది. జనసేన నుంచి పంతం నానాజీకి దక్కే అవకాశం ఉంది. ఇక ఆదిరెడ్డి శ్రీనివాస్ పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం, నిమ్మల రామానాయుడు తెలుగుదేశం, బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన, చింతమనేని ప్రభాకర్ టీడీపీ. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రఘురామకృష్ణరాజుకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మొన్నటి వరకు ఎంపీగా కూడా పనిచేశారు. వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. జగన్ కూడా రఘురామను ఇబ్బంది పెట్టారనే వార్తలు వచ్చాయి. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చి రఘురామ విజయం సాధించారు. అయితే ఆయనకు మంత్రి పదవి పక్కా అనే సమాచారం ఉంది. నిమ్మల రామానాయుడు పేరు పరిశీలనలో ఉంది. బొలిశెట్టి శ్రీనివాస్కు జనసేన నుంచి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అయితే ఇక్కడి నుంచి 2 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఒకటి టీడీపీ, ఒకటి జనసేన. చూడాలి మరి ఎవరికి పదవి దక్కుతుందో. ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే గొట్టిపాటి రవికుమార్ టీడీపీ, ఏలూరి సాంబశివరావు టీడీపీ. ప్రకాశం నుంచి గొట్టిపాటి రవికుమార్, ఏలూరు సాంబశివరావుకు ఛాన్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే భూమా అఖిలప్రియ టీడీపీ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీ, ఫరూక్ టీడీపీ, కేఈ శ్యాంబాబు టీడీపీ. కర్నూలు ఎప్పుడూ లేనంతగా టీడీపీ ఘన విజయం సాధించింది. అయితే మహిళా కోటాలో అఖిలప్రియ పేరు వినిపిస్తోంది. గతంలో ఆమె మంత్రిగా పనిచేశారు. అదే టైంలో మహిళా కోటాలో మరికొందరు పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఎవరికి మంత్రి పదవి దక్కుతుందో. కోట్ల సూర్యప్రకాష్, కేఈ శ్యాంబాబు, ఫరూక్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే బీసీ కోటాలో ఇద్దరికి, మైనార్టీ కోటాలో ఒకరికి ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం, అలాగనే సత్యకుమార్ బీజేపీ, పయ్యావుల కేశవ్ టీడీపీ, పరిటాల సునీత టీడీపీ, కాల్వ శ్రీనివాస్ రాయదుర్గం నుంచి. పయ్యావుల కేశవ్ పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఇంతవరకు ఆయనకు మంత్రి పదవి రాలేదు. ఈసారి తప్పనిసరిగా మంత్రి పదవి వస్తుందనే చర్చ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ పేరు కూడా వినిపిస్తోంది. అయితే లోకేష్, బాలకృష్ణ ఇద్దరిలో ఒకరికే మంత్రి పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. లేదంటే లోకేష్కు కీలక బాధ్యతలు ఇచ్చి బాలకృష్ణకు మంత్రిగా ఛాన్స్ ఇవ్వచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇక పరిటాల సునీత గతంలో మంత్రిగా పనిచేశారు. పరిటాల రవీంద్ర భార్య. అయితే బాలకృష్ణ, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఒక్కరికి ఇస్తారా లేదా ఇద్దరికి ఇస్తారా అనేది చూడాలి. లేదంటే పరిటాల సునీతకు మహిళా కోటాలో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ నుంచి సత్యకుమార్ పేరు వినిపిస్తోంది. ఒకవేళ బీజేపీ నుంచి ఆయనకు ఇవ్వాల్సి వస్తే బాలకృష్ణకు మంత్రి పదవి దక్కకపోవచ్చు. ఇక కాలువ శ్రీనివాస్ పేరు పరిశీలిస్తున్నారు. ఇక కడప జిల్లా విషయానికి వస్తే ఆదినారాయణ రెడ్డి బీజేపీ, పుట్టా సుధాకర్ యాదవ్ టీడీపీ, వరదలరాజుల రెడ్డి టీడీపీ, రెడ్డప్ప గారి మాధవి టీడీపీ నుంచి ఉన్నారు. కడపలో టీడీపీకి మంచి ఫలితాలు వచ్చాయి. ఈసారి టీడీపీ కోటాలో పుట్టా సుధాకర్, వరదరాజు రెడ్డికి ఛాన్స్ ఉంది. ఇక బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి అవకాశం ఉంది. మాధవికి ఛాన్సెస్ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చిత్తూరు జిల్లా విషయాన్ని చూద్దాం. నల్లారి కిషోర్ కుమార్ టీడీపీ, ఆరణి శ్రీనివాస్ జనసేన. చిత్తూరు నుంచి చంద్రబాబు సీఎంగా ఉండనున్నారు. ఇక్కడ నుంచి మంత్రి పదవి ఇస్తారా అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇస్తే నల్లారి కిషోర్ కుమార్కు ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి ఆరణి శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.